ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు ఏకంగా గెలవడం కన్నా ఎక్కువ పక్క వాళ్ళను జీర్ణించుకోలేక ఓడిపించాలి, వాళ్ళను గెలుపుకు అడ్డుకోవాలి అనేటట్టుగా ప్రయత్నించే వాళ్ళే ఎక్కువగా మారారు. ఎస్, తాజాగా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు వైఎస్ షర్మిల కేవలం అన్నను ఓడించాలి, అన్నకు ఇబ్బంది పెట్టాలనే ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. అది కాంగ్రెస్ పార్టీలో చేరారు అన్నది ఇదిగో ఈ ఆడియో కాల్ లీక్తో అర్థమైపోయింది. అధికార పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారిపై ప్రతినిత్యం నిందలు మోపుతూ విమర్శలు చేసే చెల్లి షర్మిల అసలు కథ ఏంటో ఇదిగో ఈ ఆడియో కాల్ వింటే మీకే అర్థమవుతుంది. సంచలనంగా మారిన షర్మిలమ్మ ఆడియో కాల్ ఇప్పుడు ఒక్కసారి వినండి. దీనికన్నా ముందు షర్మిల కావాలనే కాంగ్రెస్ గెలుపు కంటే ఎక్కువగా వైసీపీ ఓటమిని షర్మిల కోరుకుంటున్నట్టుగా క్లియర్ కట్గా అర్థమవుతుంది. అందుకే వైసీపీని ఎక్కువగా ఆమె టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. వైసీపీ సైతం అదే అనుమానాలు వ్యక్తం చేస్తుంది ముందు నుంచి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే షర్మిల ఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో అడ్డంగా దొరికిపోయింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి దక్కకపోయేసరికి రెబెల్గా మారి పోటీ చేస్తున్న ఓ నేతకు నేరుగా షర్మిల ఫోన్ చేశారు. కొన్ని రకాల కామెంట్స్ ఆమె చేయడం జరిగింది ఆ కాల్ రికార్డులో. షర్మిల చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. పాడేరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బుల్లిబాబుకు ఆ పార్టీ టికెట్ దక్కలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేశారు. కానీ అప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా వంతల సుబ్బారావు పేరును హైకమాండ్ ఖరారు చేసిందట. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీలో రావడం వంతల సుబ్బారావును పక్కన పెట్టి బుల్లిబాబుకు టికెట్ కేటాయించారు. ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుబ్బారావు ఇండిపెండెంట్గా రంగంలోకి దిగాడు. అయితే కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలి అంతిమంగా వైసీపీకి ప్రయోజనం చేకూరుతుందని భావించిన షర్మిల రంగంలోకి దిగి మరీ సుబ్బారావుతో ఆమె రాయబారం నడిపారు. ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. మీరు సొంత మనిషి అంటూ సుబ్బారావు కూల్ చేసే ప్రయత్నం చేశారు. ఇంకోసారి చూద్దామంటూ బ్రతిమిలాడారు. దీనిపై వంతల సుబ్బారావు చాలా ఘాటుగా స్పందించారు. ఎన్నడూ జెండా మోయని వ్యక్తికి టికెట్ ఇవ్వడం తమను బాధించిందని, తనతో మాట మాత్రం కూడా చెప్పకుండా వేలాది మంది ముందు బుల్లిబాబును అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారు అని ఆయన ప్రశ్నించారు షర్మిలను. అయితే కాంగ్రెస్తో పాటు వైసీపీ ఓటు బ్యాంకు కలిసి వస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు షర్మిల చెప్పుకొచ్చారు. అటువంటప్పుడు తొలుత నన్ను ఎందుకు అభ్యర్థిగా ప్రకటించారని, నా రాజకీయ జీవితం నాశనమైందని షర్మిలకు వంతల సుబ్బారావు తెలపడం జరిగింది. ఎంత నచ్చ చెప్పినప్పటికీ వంతల సుబ్బారావు వినిపించుకోలేదు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కాంగ్రెస్ గురించి మర్చిపోవాలి అంటూ షర్మిల గట్టిగానే చెప్పారు. అయితే మంచిదమ్మా, మంచిది అంటూ సుబ్బారావు సైతం షర్మిలకు కౌంటర్ ఇచ్చారు. అయితే ఇవి ఆడియో క్లిప్ ఒక్కసారి ఇప్పుడు వైరల్గా మారింది. మీరు వినే ప్రయత్నం చేయండి. అన్న ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదన్నా. నెక్స్ట్ టైం మీకు తప్పకుండా ఆపర్చునిటీ ఇస్తానా. ఇప్పుడు కూడా మీకు పార్టీలో చాలా సముచితమైన స్థానం ఇస్తాము, మీకు గౌరవం ఇస్తాము. మీరు సొంతం అన్న మీరు ఇట్లా చేస్తే ఎట్లా అర్థం చేసుకోకుండా అన్న. నేనైతే మీకు ఇయ్యాలనే అనుకున్నానన్నా. నేను మిమ్మల్ని అకామిడేట్ చెయ్యకుండా చేయాలని నా ఉద్దేశం మొదటి నుంచి కాదు. నేనేదో డబ్బుల కోసమో మా టీం ఏదో డబ్బుల కోసమో బిల్లిబాబుని చేసామనేది వాస్తవం కాదు కదన్నా. మరి ఇట్లా ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. మీరు నేనేం ప్రసారం చేయలేదు మీ గురించి. ఏమన్నా అసలు బాగలేదు. అసలు నేనైతే ఇక్కడ మీ గురించి కానీ పార్టీ గురించి కానీ ప్రసారం ఏం చేయలేదు. సరే అన్న ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదు. మీరు రెబల్ కాకండి. నెక్స్ట్ టైం తప్పకుండా అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా అన్నగా పిలుస్తున్నా అన్న, కమ్ బ్యాక్. ఏ రోజు జెండా మోయని వాడికి, ఏ రోజు పార్టీలో లేని వాళ్ళకి ఇచ్చేయడం వల్ల నాకు అది మరొక విషయం ఏంటంటే, మీరు ఆ వేలాది జనాల ముందు మరి ప్రకటన చేయకపోయినా బాగుండేది. నేను అక్కడ ప్రకటన చేయడం వల్ల నేను డిసప్పాయింట్ అయ్యాను. మా వాళ్ళు మరికి ఇది అయిపోయారు. దానివల్ల తెలుసు అన్న, మీకు అన్ని తెలుసు. మీకు కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ముఖ్యము, మనకు వైసీపీ ఓట్ బ్యాంకు కూడా ముఖ్యము. రెండు కలిసి వస్తాయని కదా నేను తీసుకుంది. మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోండి. మర్చిపోమంటే నేను మర్చిపోతాను. మర్చిపోండి. మీకు ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది మళ్ళీ కుటుంబంలోకి రావడానికి. ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది. మీరు రెబెల్ గా వేసుకున్నాక, మీరు పోటీ చేసినాక, కాంగ్రెస్ పార్టీకి డామేజ్ చేసినాక మళ్ళా మీరు కాంగ్రెస్ లోకి రావచ్చు అనుకోవడం నా భవిష్యత్తు డామేజ్ అయింది. నాకు ఇంకేముంది మరి. అదే అన్న, ఇప్పుడే ఆలోచించుకోండి. మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ అవసరము అనుకోని ఎన్నిక వస్తే మీకు ఇక్కడ స్థానం ఉండదు. అదే అన్న, మీరు ఇప్పుడే ఆలోచించుకోండి. ఏమైనా ఇప్పుడే ఆలోచించుకోండి. సరే అన్న, మంచిది. ఓకే ఓకే, నమస్తే. రైట్, చూసారు కదా. ఇది
రెబల్గా మారొద్దు, ఓటు చీలొద్దు, అధికార పార్టీ వైసీపీ ఓటు మన కాంగ్రెస్ ఓటు రెండు కలిసి వస్తుందనే మిమ్మల్ని పక్కన పెట్టి ఆ వ్యక్తికి ఈ చోటు ఇచ్చానని చెప్తున్నారు ఈమె. కానీ ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండానే నా ముంగట ప్రజల దగ్గరికి వచ్చి డైరెక్ట్గా ఆయన పేరు ప్రకటించడం చాలా బాధగా ఉంది. అందుకే నేను పార్టీ మారుతున్నానని స్వయంగా సుబ్బారావు గారు చెప్పడం మనం వింటున్నాం. ఏదేమైనప్పటికీ కూడా బుల్లిబాబుకు అవకాశం ఇవ్వడం, సుబ్బారావును పక్కన పెట్టడంతో ఊహించని స్థాయిలో షర్మిలకు వేటు పడిందనే చెప్పాలి.